శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. రాగి బిందె గర్వం అదేంటో ఒక చిట్టి కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ఇంట్లో ఒక రాగి బిందె, ఒక మట్టి కుండ ఉండేవి. రాగి బిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది. అందుచేత దానికి అంతులేని గర్వం. అది మట్టి కుండను చాలా చిన్నచూపు చూసేది. ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఇంటిలోనికి నీరు ప్రవేశించింది. ఇంటిలోని చాలా సామాను వరద నీటిలో కొట్టుకొని పోయింది. అదృష్టం కొద్దీ ఈ రాగి బిందె, కుండ మాత్రం మిగిలాయి. అవి రెండు నీటిపై తేలి ఉన్నాయి. రాగి బిందె మట్టి కుండని చూసి నవ్వి, "ఏం, నా దగ్గరికి రాకూడదా? నీవు మట్టితో తయారైన దానివి, పైగా బాగా పెళుసైన దానివి, నిన్ను నీవు రక్షించుకోలేవు. నీవు నా దగ్గరికి వస్తే నీకే బాధ ఉండదు, క్షేమంగా ఉండవచ్చు" అని అన్నది. మట్టికుండ శక్తిహీనురాలే, కానీ చాలా తెలివైనది. రాగి బిందె చెప్పిన మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి, "నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదాలు. నీవే అన్నావు కదా, నేను మట్టితో చేసిన దానినని, శక్తి లేని దానిని అని, పెళుసైన దానిని అని. ఒక కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరము ఒకరికొకరు గుద్దుకుంటాము. నేను ముక్కలైపోతాను. అందుచేత మిత్రమా, నన్ను ఒంటరిగాను క్షేమంగాను ఇక్కడే బ్రతకనివ్వు. దయచేసి నా వద్దకు రాకు" అని చెప్పింది. నీతి ఏమిటి అంటే దుష్టులకు దూరంగా ఉండాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.